This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది హెచ్ఎస్బిసి నుంచి. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ గైస్. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఒక బిగ్గెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ చేశారన్నమాట. సో 14th August ఇస్ ద లాస్ట్ డేట్. బట్ అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈ యొక్క డీటెయిల్స్ చూసి మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి రోల్కి ప్రజెంట్ వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, దట్ మీన్స్ హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేసుకునే విధంగా ఈ యొక్క హైరింగ్ అయితే రిలీజ్ చేశారు గైస్. ఓకే, వెంటనే డీటెయిల్స్ చూసి వెంటనే అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది వెరిఫైడ్ అండ్ ఎక్సలెంట్ జాబ్ అప్డేట్. అసలు మిస్ అవ్వదు. ప్యాకేజ్ మాత్రం కేకలా ఉంటుందన్నమాట. ఓకే, సో గ్రేట్. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు హెచ్ఎస్బిసి యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ అండ్ ఇంకా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కనుక చూసారంటే మీకు అప్లై లింక్స్ దొరికితే అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. V30 పేజ్ ఓపెన్ ఉంది, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి సరిపోతుంది. అక్కడ రెడ్ కలర్ అప్లై లింక్ బటన్ కనిపిస్తుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ కూడా రెడ్ కలర్లోనే ఉంది, చెక్ చేసుకోండి. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి డేటా ఇంజనీరింగ్ సంబంధించి డేటా అనలిస్ట్ రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. బెంగళూరు లొకేషన్కి హైబ్రిడ్ మోడ్ వర్కింగ్ ఉందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెంగళూరు లొకేషన్కి వెళ్ళి మీరైతే వర్క్ చేస్తారన్నమాట. ఇది ఫుల్ టైం రోల్. సో 14th August ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, సో మేజర్గా డేటా అనలిస్ట్గా మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ అయితే చేస్తారన్నమాట. సో మేజర్గా బిల్డ్ అండ్ మెయింటైన్ ఆటోమేటెడ్ సొల్యూషన్ టు ఇంప్రూవ్ కంట్రోల్స్ అండ్ అనలిటికల్ ప్రాసెస్ అని మెన్షన్ చేస్తారు. మేజర్గా మీకు పైథాన్ లాంగ్వేజ్, SQL, VBA మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రోడక్ట్ కంట్రోల్ స్ట్రాటజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరైతే వర్క్ చేస్తారట మీరు. సో బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే డేటాని ప్రాపర్గా అనలైజ్ చేస్తారు అండ్ దానికి కావాల్సిన ఇన్సైట్స్ అవ్వచ్చు అవన్నీ కూడా డెవలప్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. లీడ్స్ ప్రాజెక్ట్స్ టు స్టాండర్డ్ స్ట్రీమ్ లైన్ ఆటోమేటెడ్ ప్రాసెస్. SQL ఉంటుంది, దాంట్లో మీరైతే ఆటోమేట్ చేస్తారట. సో ప్రోడక్ట్ కంట్రోల్లోని ఫ్రంట్ ఆఫీస్ స్టేక్ హోల్డర్స్ తోటి మీరైతే కలిపి వర్క్ చేస్తారు. సో మేజర్గా నాలెడ్జ్ ఆఫ్ SQL, VBA, Jira, Git ఆర్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ వీళ్ళైతే అడుగుతున్నారు నాలెడ్జ్. అండ్ ప్రోగ్రామింగ్ మీకు పైథాన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఊప్స్ కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అనమాట. ఓకే, సో తప్పకుండా అయితే ట్రై చేయండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో తప్పకుండా అయితే వెంటనే అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా ప్రొవైడెడ్ మీకు కనుక స్కిల్స్ వస్తాయి కనుక. ఓకే, సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అండ్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.